ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక జీకే క్వశ్చన్. హూ ఇన్వెంటెడ్ ట్యూనింగ్ ఫోర్క్? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, లేదా వీడియో చివరిలో ఆన్సర్ కోసం వెయిట్ చేయండి. ఆలుగడ్డ ముక్కల్ని బ్యాలెన్స్ చేసే ముందు ఫోర్క్ని బ్యాలెన్స్ చేయడం చూద్దాం. దీనికి కావలసినవి 2 ఫోర్క్స్, టూత్ పిక్స్, గ్లాస్. ముందుగా 2 ఫోర్కులు తీసుకొని ఒక దాంట్లో ఒకటి అమర్చి మధ్యలో టూత్ పిక్ని అమర్చాలి. చూడండి, టూత్ పిక్ని అందులో పెట్టి బ్యాలెన్స్ చేస్తే అవి కింద పడకుండా ఎలా ఉంటాయో చూడండి. ఎందుకు అలా ఉంటాయంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఆ గ్లాస్ యొక్క అంచు నుండి వెళ్తుంది, అందువల్ల అవి కింద పడకుండా ఉంటాయి. మనం కూడా ఏవైనా పర్వతాలు ఎక్కుతున్నప్పుడు వంగి నడుస్తూ ఉంటాం, ఎందుకనగా సెంటర్ ఆఫ్ గ్రావిటీ మన పాదాల గుండా పోవడానికి. ఇప్పుడు చూడండి, అవి కింద పడడం లేదు. ఒకసారి మంచిగా అబ్జర్వ్ చేసినట్లయితే అవి కింద పడకుండా ఉంటాయి. చూడండి, ఈ విధంగా సర్కస్ చేసే వాళ్ళు కూడా రోప్ పై నడుస్తూ ఉంటారు. వారు ఒక పెద్ద కర్రను పట్టుకొని నడుస్తూ ఉంటారు, అందుకే వాళ్ళు కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తారు. అలాగే ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఆలుగడ్డతోటి ఆలుగడ్డని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత దాని నుండి ఒక 3 క్యూబ్ షేప్లో కట్ చేసుకోవాలి. వాటికి టూత్ పిక్ తీసుకొని రెండింటిని తీసుకొని మధ్యలో దానికి మనం లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి హ్యాండ్స్ లాగా బిగించాలి. తర్వాత మరొక టూత్ పిక్ తీసుకొని మనం కట్ చేసుకున్న ఇంకొక ఆలుగడ్డ ముక్కపై పెట్టి దీన్ని దాని మీద బ్యాలెన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. చిన్న టూత్ పిక్ కొనపైన అది ఆగుతుంది. చూడండి, చాలా బాగుంది కదూ. ఇప్పుడు వీడియో మొదట్లో అడిగిన జీకే క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాం. హూ ఇన్వెంటెడ్ ద ట్యూనింగ్ ఫోర్క్? ఆన్సర్ జాన్ షోర్.